చున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థనని నీవు మానక అంగీకరించున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదురుచున్నాను. అతని తల మీద ఆభరణి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలుగను. ప్రభావములను నీవు అతనికి ధరింపజేయుచున్నావు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అణువులు తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దాశించును. వారు నీకు కీడు చేయవలన ఉద్దేశించుని దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింప లేకపోయి నీవు వారిని బలమును బట్టి హెచ్చించుకొనుము. దానము చేయగా తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆవిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవునుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునామే.